తెలంగాణలో పవన్ కళ్యాణ్ సభపై రాజకీయాల్లో హాట్ గా చర్చ జరుగుతూ ఉండగా హైదరాబాద్ లో పవన్ సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీనిపై సాయంత్రం పవన్ తన నివాసంలో ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. మరోవైపు సభకు అనుమతి ఇవ్వకపోవడంపై హైకోర్టును ఆశ్రయించారు జనసేన నేతలు. ఇటు గన్ పార్క్ వద్ద కాంగ్రెస్ జనసేన నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ పరిణామాలతో పవన్ కళ్యాణ్ పై తెలంగాణ నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్ర నాయకులకు తెలంగాణలో ఏం పని అంటూ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పవన్ ను ప్రశ్నించారు. టీడీపీ బీజేపీకి తొత్తులుగా మారి ఇక్కడ పార్టీ నిర్మాణం చేస్తామంటే కుదరదన్నారు. ఇటు పవన్ తీరుపై ఎమ్మెల్సీ కోదండరాం పరోక్ష విమర్శలు చేశారు. చిన్న విషయాల్లోనూ ఏపీ పాలకులు తలదూరుస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. దీంతో పవన్ సభ అంశం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చ కాస్త రచ్చగా మారింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కరుణాకర్ అందిస్తారు లైవ్ ద్వారా. కరుణాకర్, పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం ఇప్పుడు సర్వత్రా రాజకీయంగా ఆసక్తి నెలకొన్న పరిస్థితి మనం చూస్తున్నాం. సాధారణంగా అయితే పవన్ కళ్యాణ్ ఈరోజు గచ్చిబౌలి సంధ్యా కన్వెన్షన్ సెంటర్లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ పేరుతో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి పోలీసులు అనుమతిని నిరాకరించారు. ఈ నేపథ్యంలో జనసేన హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్పై మరి కాసేపట్లో విచారణ జరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే హైకోర్టులో ఈ పవన్ కళ్యాణ్ ముఖ్యంగా జనసేన దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్కు సంబంధించి ప్రముఖ జర్నలిస్టు పాశం యాదగిరి కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. జనసేన వాదనలు వినే కంటే ముందు తమ వాదనలు కూడా వినాలని చెప్పి కేవియట్ పిటిషన్లో పేర్కొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి మరి కాసేపట్లో హైకోర్టులో దీనిపై ఒకవైపు విచారణ జరిగే సందర్భంలో పవన్ కళ్యాణ్ ఉదయం ఒక ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈరోజు సాయంత్రం 4:30 నుంచి 5:30 మధ్య తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన పవన్ కళ్యాణ్ కనీసం ఈ మీడియా సమావేశానికైనా తెలంగాణ పోలీసులు అనుమతిస్తారన్న ఆశాభావాన్ని పవన్ కళ్యాణ్ వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి పవన్ కళ్యాణ్ సభకు అనుమతి వస్తుందా రాదా, హైకోర్టు అనుమతిస్తుందా లేదన్న ఉత్కంఠ ఒకవైపు కొనసాగుతుండగానే పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా తన నివాసంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి పవన్ కళ్యాణ్ మీడియా సమావేశంలో ఏ అంశాలను ప్రస్తావిస్తారన్న దానిపై కొంత రాజకీయంగా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈరోజు తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా గచ్చిబౌలి కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన సమావేశంపై పెద్ద ఎత్తున రాజకీయ దుమారం కొనసాగుతూ వస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. తెలంగాణకు సంబంధించిన పొన్నం ప్రభాకర్ మంత్రులు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు కావచ్చు, పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, లేకపోతే టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత కావచ్చు, ఇట్లు చాలామంది పవన్ కళ్యాణ్ యొక్క పర్యటనను కావచ్చు, ఆయన గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన సమావేశాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున విమర్శలు ఆరోపణలు గుప్పించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఇటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ సభకు పోలీసులు అనుమతి నిరాకరించడం, జనసేన హైకోర్టు ఆశ్రయించడం, హైకోర్టులో ఎటువంటి తీర్పు వస్తుంది, హైకోర్టు సభకు అనుమతిస్తుందా లేదన్న ఉత్కంఠ కొనసాగుతుండగానే పవన్ కళ్యాణ్ ఆ సభ గురించి ఏం మాట్లాడకుండా తన నివాసంలో సాయంత్రం 4:30కి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం కొంత రాజకీయంగా ఆసక్తి నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ సభకు కోర్టు అనుమతిస్తే సభ కొనసాగుతుందా లేదా అన్న దానిపై కూడా ఇప్పటివరకు జనసేన క్లారిటీ ఇవ్వలేదు. హైకోర్టు ఏం చెప్పబోతుందన్న దానిపై జన సైనికులు ఇంకా ఎదురు చూస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సంధ్యా కన్వెన్షన్లో మాత్రం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. 2000 మందికి వస్తే అక్కడ సమావేశం ఏ విధంగా నిర్వహించాలని దానిపై పూర్తి స్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఇంతలోనే పవన్ కళ్యాణ్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. కాబట్టి సాయంత్రం పవన్ కళ్యాణ్ మీడియా సమావేశంలో ఏం మాట్లాడతారు, ఆయన సమావేశాన్ని వ్యతిరేకిస్తూ ఇటు మంత్రుల నుంచి మొదలు పెడితే కాంగ్రెస్ నేతలు కావచ్చు, లేకపోతే టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, లేకపోతే కవిత కావచ్చు, ఇటువంటి వాళ్ళంతా తన సమావేశాన్ని వ్యతిరేకిస్తూ తాను తెలంగాణలో రాజకీయం చేయడాన్ని పెద్ద ఎత్తున అడ్డుకుంటామని చెప్పి వీళ్ళంతా చెప్తున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ వీటన్నిటిపైన ఎట్లా స్పందిస్తారు, పవన్ కళ్యాణ్ ఏం వ్యాఖ్యలు చేయబోతున్నారు, ఎవరిని టార్గెట్ చేయబోతున్నారు, ఆయన మీడియా సమావేశం ఎట్లా ఉండబోతుంది అన్నది యావత్ తెలంగాణ రాజకీయాల్లోనే కాకుండా సామాన్య జనంలో కూడా కొంత ఆసక్తి నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మాధవి, థ్యాంక్ యూ కరుణాకర్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంశంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రియాక్ట్ అయ్యారు. ఆంధ్ర నాయకులు ఆంధ్రాలో రాజకీయం చేసుకోవాలన్నారు. తెలంగాణలో ఏపీ నాయకులకు ఏం పనంటూ నిలదీశారు. మనుగడ లేని పార్టీలో తెలంగాణలో ఏం సక్సెస్ అవుతాయన్నారు. మహేష్ కుమార్ గౌడ్ టీడీపీ బీజేపీకి తొత్తులుగా ఉండి పార్టీ నిర్మాణం చేస్తా అంటే నడవదని హెచ్చరించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పవన్ కళ్యాణ్ ఒక మంచి నటుడు, ఒక మంచి ఆర్టిస్టు, ఎన్నో సినిమాల్లో హీరోగా నటించినాడు. వారిని హీరోగా ఒక మంచి నటుడుగా గౌరవిస్తాం. రాజకీయాలకు వచ్చినప్పుడు వారి ఆంధ్ర ప్రాంతంలో పుట్టినట్టు నాయకుడు, ఆంధ్ర మూలాలు ఉన్నట్టు నాయకుడు, ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇవాళ
ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చు, కానీ విశ్వసనీయత అనేది చాలా ముఖ్యం. ఆంధ్ర ప్రాంత నాయకుడు వచ్చి తెలంగాణలో పార్టీ పెడితే తెలంగాణకు న్యాయం జరుగుతుందని ఎలా విశ్వసిస్తారు? ఎవరో వెనుక ఎవరో ఉండి వారికి అడ్రస్ లేక ఇక్కడ ఈ అడ్రస్తో, ఈ బినామీ అడ్రస్తో రావాలనుకుంటే ప్రజలు విశ్వసించే పరిస్థితిలో లేరు.